టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేలవల సుబ్రహ్మణ్యం పార్టీ నాయకులతో కలిసి సూలూరుపేట నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి విజయశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర బాగు కోసం ముందుకు వచ్చి ఓటు వేసి ఓటర్లను పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఖచ్చితంగా మంచి పాలన వస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికలను మరిపించే విధంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనకు ప్రజాస్వామ్యవాది అయిన చంద్రబాబు నాయుడు కురుక్షేత్ర సంగ్రామం జరిగిందన్నారు. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఈ 2 నెలలు నాతో పాటు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర బాగు కోసం ముందుకొచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మంచి పాలన వస్తుంది, మంచి నాయకుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది. ఎలాంటి గొడవలు లేకుండా మంచి పరిపాలన, మంచి భవిష్యత్తు అందరికీ వస్తుంది. ధన్యవాదాలు. పులివర్తి నాని గారు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి మరి స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ఈ బూతులు ఎట్లా పెడుతున్నారు, ఏ విధంగా జరుగుతుందని చెప్పి చూసొద్దామని చెప్పని పరిశీలించేదానికి వెళ్తే ఆయన మీద వైసీపీ నాయకులు దాడి చేయడం అంటే ఇది హేయమైన చర్య. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా లేదా అని చెప్పని ఒక అనుమానం వేస్తుంది. ఎక్కడ పోతున్నారు ఈ ప్రభుత్వం? ఏంది దౌర్జన్యం? పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించాలా? అది టీడీపీ వాళ్ళు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా మీరు తీవ్రంగా ఖండించాలా. ఆ దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని తీవ్రంగా అణచివేయాలి. కానీ మీరు ప్రేక్షక పాత్రగా ఉంటే అది రాష్ట్ర ప్రజలు నష్టపోతారు, ముఖ్యంగా అమాయకులు నష్టపోతారని చెప్పని కూడా బాధపడతారని చెప్పని నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా మా నాయకుడు నాని గారి మీద చేసిన దౌర్జన్యాన్ని మేము సూళ్ళూరుపేట నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.